హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక బిగ్ బాస్ రివ్యూస్ వస్తే ఈ సాటర్డే ఏం జరిగిందో చెప్పుకుందాం రండి. శనివారం ఎపిసోడ్ చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందండి. ఇక ఎపిసోడ్ విషయానికి వచ్చేద్దాం. శనివారం ఎపిసోడ్ నిజంగా సూపర్ గా ఉంది. ఎందుకంటే నాకు సారి ఇచ్చిన ఇన్పుట్స్ వాళ్ళకి అర్థమైందే అని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ చేసిన మిస్టేక్ ఇదేనండి. అది చెప్పకపోవడం వల్లనే వాళ్లకు నచ్చినట్లు వాళ్ళు ఆడుకున్నారు. లాస్ట్ నామినేషన్ లో కూడా ఎవరు వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు పెట్టలేకపోయారని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలపండి. విష్ణుప్రియ బాగా ఆడారని చెప్పినట్టే ఉంది కానీ డైరెక్టర్ గా కాకుండా ఇండైరెక్టర్ గా చెప్పారండి. అంటే నాకు సార్తో ఎలా అంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అని. ఇటు సైడ్ ఒక కాసి వార్నింగ్ ఇస్తున్నారు, తర్వాత ఏమో వాళ్ళే వాదార్చుతున్నారండి. తర్వాత యశ్వి విషయానికి వస్తే యశ్వి ఎక్కడ దొరకాలో అక్కడే దొరికిందండి. ఎక్కడ దొరకాలో అక్కడే దొరికిందండి. యశ్వి అక్కడ 5గురు ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు, అందుకనే అని చెప్పి డ్రామా చేసి ఏడ్చేసింది కదండి. అదంతా సోదండి, ఉత్తినే. నేనైతే తన మాటలు అయితే అస్సలు నమ్మను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మూడీల్ పాయింట్ వచ్చేసరికి మూడీల్ పాయింట్ ఏమో థర్డ్ పాయింట్ అండి. ఆ థర్డ్ పాయింట్ లోని మూరీలు 250 గ్రామ్స్ తీసుకురమ్మన్నారు. అసలు 250 గ్రామ్స్ దగ్గరలో ఉన్నది మణికంఠకి ఇవ్వాలి అని ముందు మొత్తం ఆర్గ్యూ అయ్యింది కదండి. ఆ ఆర్గ్యూలోని తను అలా మాట్లాడలేదని చెప్పింది, కానీ వీడియో చూపించేసరికి తను వగలేడుపులు ఏడ్చేసిందండి. ఆ ఏడుపులు మాత్రం అస్సలు నమ్మకండి. తర్వాత పోనీ ఆ పాయింట్ లేస్తే తర్వాత రౌండ్ ఒకవేళ మణికంఠ గాని గెలిచేటట్టుంటే, ఆ నెయ్యి మణికంఠ తీసుకొచ్చేటట్టుంటే అప్పుడు ఏం చేస్తదండి? తిను యాక్టింగ్ చేయడం తప్ప ఎందుకు పనికిరాదు. ఇంకా అప్పుడు సీతకేమో 2 పాయింట్లు ఉంటాయి, మణికంఠకేమో 3 పాయింట్లు ఉంటాయి కదండి. అప్పుడు ఏం చేసినండి యశ్వి? సరే, ఇక్కడతో ఈ టాపిక్ వదిలేయండి. తర్వాత యశ్వి, నిఖిల్, నైనిక ముగ్గురు చీట్స్ ఉన్నారు కదండి. ఈ ముగ్గురు చీట్స్ ని సరే, నాగార్జున గారు చెప్పారు ఎవరు గేమ్ బాగా ఆడారు, ఎవరు గేమ్ బ్యాడ్ గా ఆడారో వాళ్ళని ఫొటోస్ బ్యాడ్ ఫ్రమ్ బాగా ఆడినోళ్ళని, బాగా ఆడలేని వాళ్ళని పెట్టమన్నారండి. రెడ్ అండ్ గ్రీన్ లో అని పెట్టమన్నారు. అయితే ఏమో వాళ్ళ పాయింట్స్ వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు పెట్టారండి. ముగ్గురు చీప్లోని ముగ్గురు పెట్టేశారు. నాగార్జున సార్ ఎస్వికి, నైనికాకి చెప్పిన మాట ఇది. ఈ ఇద్దరికి చీట్స్ గా ఉండే అర్హత లేదని చెప్పారండి. వీళ్ళిద్దరూ అర్హత కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు నిఖిల్ అండ్ మణికంఠ వాళ్ళిద్దరే ఉండి మొత్తం అమౌంట్ అంతా వాళ్ళే ఎక్కువగా గెలుచుకున్నారు. యశ్వి టీమ్ లో చాలా మంది ఉండి కూడా వాళ్ళు డబ్బులు గెలుచుకోలేకపోయారు కదండి. అందుకని చెప్పి నైనికా టీమ్ లో వాళ్ళు కూడా ఎక్కువగా ఉండి వాళ్ళు కూడా గెలవలేదు కదండి. అందుకని నాకు సార్ చెప్పారు వాళ్ళ ఇద్దరు చీఫ్స్ గా ఉండే అర్హత లేదన్నారు. నిఖిల్ ని మాత్రం చెప్పారండి, మీరు ఈ నెక్స్ట్ వీక్ కూడా చీఫ్స్ గా ఉండాలి అని చెప్పారు. నిఖిల్ డైరెక్ట్ గా నెక్స్ట్ వీక్ కూడా చీఫ్ అయిపోయారు. నెక్స్ట్ మరొక చీఫ్ ని ఎన్నుకునే ముందు ఇంకా 11 కాంటెస్టెంట్స్ ఉన్నారు కదండి. ఈ 11 కాంటెస్టెంట్స్ లో ఎవరు చీఫ్ గా ఉండడానికి అర్హత ఉన్నారు, ఎవరికి లేదు అనే ఒక్కొక్కరు పాయింట్ ఒక్కొక్కరు చెప్పుకున్నారండి. చెప్పుకున్న తర్వాత వాళ్ళందరూ కలిసి వేసిన ఓటు అబ్బాయికి మొత్తం దగ్గర ఒక 5గురు 6గురు వేసారండి చీఫ్ గా ఉండాలని. డైరెక్ట్ గా వాళ్ళకి అబ్బాయికి చీఫ్ పోస్ట్ ఇచ్చేసారు వాళ్ళందరూ కలిసి. అప్పుడు నాకు సార్ చెప్పారు వాళ్ళిద్దరికి ఈ నెక్స్ట్ వీక్ అంతా నిఖిల్ అండ్ అభయ్ చీఫ్స్ అని చెప్పారు.
11 కంటెస్టెంట్స్ మరొక చీఫ్ ని ఎంచుకున్నారు. ఆ మరొక చీఫ్ ఎవరు అనుకుంటున్నారా? అభయ్ గారండి. అభయ్ గారికి ఎక్కువ మెజారిటీ ఓట్లతో చీఫ్స్ అయ్యాడండి. తర్వాత ఇక ఎలిమినేషన్ రౌండ్ అంటే నామినేషన్ అయింది కదండి. ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటది కదండి. ఇప్పుడు నామినేషన్ లో 6 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పుడు ఇద్దరు సేవింగ్ అయ్యారు. ఆ ఇద్దరి పేర్లు చెప్తాను. విష్ణుప్రియ అండ్ నిఖిల్ సేవ్ అయ్యారండి. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారో మీరు కామెంట్ చేయండి తప్పకుండా. ఎవరు సెకండ్ వీక్ వెళ్తారో అని మీరే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇంకా 4 ఉన్నారండి. ఎవరంటే శేఖర్ భాష ఉన్నారు, మణికంఠ ఉన్నారు, తర్వాత అండి ఈ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, 6 మెంబర్స్ లోని 2 సేవ్ అయ్యారు. ఇంకా 4 ఉన్నారు. ఈ 4 ఎవరైతే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారో మీరు కామెంట్ చేయండి తప్పకుండా. శేఖర్ భాషకి బిగ్ బాస్ ఒక విషయం చెప్తానన్నారు కదండి, అది ఏంటి అనుకుంటున్నారా? శేఖర్ భాషకి బేబీ బాయ్ పుట్టారు, ఇద్దరే హెల్దీగా ఉన్నారని చెప్పగానే హౌస్ మొత్తం చాలా ఆనందంతో చాలా ఎనర్జెటిక్ గా ఏడుస్తూ అంటే ఆనంద బాష్పాలతో గంతుతా ఉన్నారు. ఈలోగా కిరాక్ సీత వెళ్ళి షుగర్ తీసుకొచ్చి శేఖర్ భాషకు తినిపించింది. నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేషన్ శేఖర్ భాష అనుకుంటున్నానండి. మేబీ ఒకవేళ అంటే సీక్రెట్ అయితే నాకు తెలిసి సీక్రెట్ రూమ్ అని కొంతమంది అంటున్నారు. లేదు బాబు పుట్టారు కదా కొంచెం వెళ్ళి చూసి వస్తారు అని కొంతమంది అంటున్నారు. కానీ నెక్స్ట్ శేఖర్ భాష మరలా వస్తారు అని అనుకుంటున్నారండి. ఇదైతే నా ఒపీనియన్. మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే అనుకుంటున్నాను సోనియాకి ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చారు బిగ్ బాస్ అనుకుంటున్నానండి. సోనియాకి కూడా కొంచెం క్లాస్ ఎక్కువ పీకితే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియని అలా అన్ని ఉండకూడదు అనుకుంటున్నానండి నేను. కాకపోతే తను ఇండైరెక్టర్ గా కాకపోయినా డైరెక్టర్ గా అయినా సరే ఏదైనా అంటదండి. దానికి సోనియాకి విష్ణుకి అయితే ఈసారి బాగా క్లాస్ తీసుకున్నారండి. అందరికీ తీసుకున్నారు కానీ అందరికన్నా ఎక్కువగా సోనియాకి విష్ణుకి తీసుకున్నారు. విష్ణు విషయంలో సోనియాకి యశ్వికి బాగా క్లాస్ తీసుకున్నారు. ఇందాక ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఈ 3 చీఫ్స్ ఉన్నారు కదండి. ఈ 3 చీఫ్స్ లో ఒక చీఫ్ యశ్వి నించొని ఎవరు ఆపోజిట్ చీఫ్ టీమ్ లో ఉన్న వాళ్ళు గేమ్ బాగా ఆడారు అని గ్రీన్ బ్యాడ్జ్ పెట్టమన్నారండి. యశ్వి ఏమో సంథింగ్ నబీల్ కి పెట్టిందండి ఆ గ్రీన్ బ్యాడ్జ్. నైనికా ఏమో మణికంఠకి ఇచ్చింది గ్రీన్ బ్యాడ్జ్. మా నిఖిల్ ఏమో కిరాక్ సీతకి ఇచ్చారు. ఆ గ్రీన్ బ్యాడ్జ్ 3కి వచ్చింది. ఒక్కొక్క టీం నుంచి ఆపోజిట్ టీం కి ఇచ్చారు. ఇప్పటి వరకు 3 టీంలు ఆడారు కదండి, వీళ్ళందరినీ క్యాన్సిల్ చేసేసారు. మరలా ఇద్దరు చీపుల్ని నించున్నారు కదండి, అభయ్ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరూ మరలా ఈ రోజు ఎపిసోడ్ లోని టీంలు ఎంచుకుంటారు అనుకుంటున్నానండి నేను. వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంటో వాళ్ళ గురించి చెప్పి వాళ్ళని ఎంచుకోవాలని చెప్తారు. ఈ రోజు ఎపిసోడ్ ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే కొంచెం ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాను. ఇంకా బాగా వీడియోస్ చేస్తాను. ఇంకా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.